జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి 4 అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని 4 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది 9వ తేదీన జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు. వారిలో 14,000 మంది తిరిగొచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, అలాగే ఒంటరి మహిళను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహ శక్తుల ద్వారా వాళ్ళపన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్ ఆరోపించడం జరిగింది. మరి ఈ వ్యవహారంతో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర కూడా ఉందంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలకు తమకు చెప్పాయని పవన్ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25వ తేదీనైతే హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత ఏడాది వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల 29,000కు పైగా మహిళలు మహిళలు అదేవిధంగా ఆడపిల్లలు అదృశ్యమయ్యారంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాత కొంతమంది వాలంటీర్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అదేవిధంగా మహిళల మిస్సింగ్ కి సంబంధించి వాలంటీర్ల పాత్ర ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దానిపై విచారణ చేయాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని విచారించిన తర్వాత ఆ కోర్టు పవన్ కళ్యాణ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిపై కూడా రావడం జరిగింది. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పవన్ కుమార్ అనే వాలంటీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కోర్టులో కేసు నమోదు కావడం జరిగింది. దాన్ని విచారించిన తర్వాత పవన్ కళ్యాణ్ మార్చి 25వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక 499, అదే విధంగా చూసుకుంటే 500 అంటే 5 ఈ సెక్షన్స్ కింద కోర్టు కేసు కూడా నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వాలంటీర్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి ఆధారాలు చూపాలి, ఏ వాలంటీర్ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ఎవరో ఒకరు చేసిన దానికి వాలంటీర్ వ్యవస్థ అన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, దానివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కూడా వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే గుంటూరు న్యాయస్థానము వాలంటీర్లకు సంబంధించినటువంటి ఫిర్యాదుతో పాటు వారు వాంగ్మూలం కూడా నమోదు చేసిన తర్వాతనే పవన్ కళ్యాణ్ విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మార్చి 25వ తేదీన పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిలో వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా తీసుకొని రావాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి కేసులను చూసినట్లయితే కనుక కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించిన విధంగా ఉండటమే కానీ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన వారిపై కేసులు నమోదు కావడం అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు.
ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు పవన్ విశాఖలో పర్యటిస్తారు. ఇక ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుసగా భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇదిలాగా ఉండగా విజయనగరం, విశాఖ నుంచి సీట్లను జనసేన ఆశిస్తుంది. ఇక ఈ క్రమంలోనే వైజాగ్ సౌత్, భీమిలి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన పోటీ చేయాలని భావిస్తుంది.